సెకండ్ అండి సెకండ్ ఓకే సార్. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని అడ్డుకుంటూ నిరసిస్తూ మేము చేయబోతున్న ఉద్యమానికి సంబంధించినటువంటి పోస్టర్ రిలీజు వైఎస్ఆర్సీపీ పార్టీలో సర్వేపల్లి నియోజకవర్గ కార్యకర్తలు అందరితో కలిసి రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం గురించి మాట్లాడుకునేటప్పుడు చేసినటువంటి తప్పులు, అనేకమైనటువంటి తప్పులు చేస్తున్నారు. ప్రజల గురించి పూర్తిగానే పట్టించుకోవట్లేదు. అయితే దాంట్లో అతి పెద్ద తప్పుగా నేను భావించేటువంటిది ఏంటంటే మనుషులకి విద్యని దూరం చేయడం, రేపు భావి తరాలకి వైద్య విద్యను దూరం చేసేటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో అది చాలా ప్రమాదకరం. ఎందుకంటే మనం ఆలోచిస్తే వైద్యము దూరం అవుతుంది పేదలకి, విద్య దూరం అవుతుంది, ఉన్నత విద్యలు పేదలకి దూరం అయిపోతాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రభుత్వ కాలేజీలు అనేటువంటి ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ వాళ్ళ చేతికి వెళ్ళిపోతున్నాయి. అంటే ఆస్తి నష్టం జరుగుతుంది, భవిష్యత్ తరాలకి చేరాల్సిన మేలు ఆగిపోతుంది, పేదలకి ఆసరాగా వచ్చేటువంటి హాస్పిటళ్ళు ఆగిపోతాయి. అలా ఒకటి కాదు, అనేకమైనటువంటి నష్టాలు జరిగే ఈ నిర్ణయాన్ని మేము ఎంత అసహించుకుంటున్నా, ప్రజలు ఎంత నిరసిస్తున్నా, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ఎంత గట్టిగా అరుస్తున్నా కానీ అసలు చెవిలో కనీసం దూర్చుకోకుండా ఈ ప్రభుత్వం ఈరోజు ఆ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది ఎంతో అన్యాయము. సంవత్సరం రోజులు ప్రతిపక్షంలో ఉన్నామనే దానికంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ ప్రజాపక్షంగా ఉన్నారండి. ప్రజల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ కార్యకర్తకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా కార్యకర్తలందరికీ నేను ఎంతో రుణపడి ఉంటాను. ఈ రోజుటికి బలంగా మేము సర్వేపల్లిలో కుటుంబంగా నిల్చొని ఉన్నాము అని అంటే అది వాళ్ళు అందిస్తున్నటువంటి ప్రేమాభిమానాలను నేను ఖచ్చితంగా నమ్ముతాను. మేమందరం కలిసి రేపు ప్రజల కోసం ఈ ఉద్యమం అనేటువంటి ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ ఉద్యమంలో ప్రజలకి మంచి ఎందుకు చేయరు అనేటువంటి ప్రశ్నపై చేస్తున్నాము. ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ ప్రైవేటీకరణ అనేటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకొని ఆపి మీ తప్పు తెలుసుకొని ప్రజల పక్షంలో పనిచేయాలని నేను కోరుకుంటున్నాను.